ఏపీఎస్సి గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ క్విక్ రీజన్లో భాగంగా ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లోని ఫస్ట్ టాపిక్ అయిన నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. యాక్చువల్లీ ఈ సిలబస్లో మీకు చాలా క్లియర్గా రీసెంట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే రీసెంట్గా రిలీజ్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ మీద మీకు పూర్తి అవగాహన ఉంటే సరిపోతుంది. మోస్ట్లీ ప్రీవియస్ పాలసీస్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశాలు తక్కువ. కాకపోతే రీసెంట్ పాలసీ మీద మీకు కంప్లీట్ గ్రిప్ రావాలంటే ప్రీవియస్ పాలసీస్కి సంబంధించిన బేసిక్ అండర్స్టాండింగ్ కూడా ఉంటే బెటర్. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్ డెఫినేషన్స్ నుంచి స్టార్ట్ చేసి ఈ రీసెంట్ పాలసీ వరకు డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. దీంతో పాటుగా ఈ రీసెంట్ పాలసీకి సంబంధించి మన భారత ప్రభుత్వం వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనే ఒక బిల్ని పాస్ చేయడం జరిగింది. సో ఇది కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలకు వస్తుంది కాబట్టి దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో టైం ఉంటే అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మనకి 3 డెఫినేషన్స్ తెలియాల్సి ఉంటుంది. ఏంటంటే అవి సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్. ఈ 3 డెఫినేషన్స్ మీద మీకు క్లారిటీ వచ్చిందంటే ఈ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు 5 పాలసీస్ రిలీజ్ అయ్యాయి. ఈ 5 పాలసీస్ మీద మీకు కంప్లీట్ కమాండ్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ది ఏంటంటే సైన్స్, తెలుగులో అయితే శాస్త్రము లేదా విజ్ఞానం అంటాం. నాలెడ్జ్ ఆర్ ఏ సిస్టమ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ మనకి ఎలా వస్తుందంటే కేర్ఫుల్ స్టడీ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద ఫిజికల్ అండ్ నేచురల్ వరల్డ్. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొంచెం కేర్ఫుల్గా స్టడీ చేయడం ద్వారా మనం ఈ నాలెడ్జ్ అనే దాన్ని పొందుతాం. ఓకే, సో ఇది సైన్స్ అనమాట. నెక్స్ట్ టెక్నాలజీ, తెలుగులో అయితే సాంకేతికత అంటాం. మరి టెక్నాలజీ అంటే ఏంటంటే పైన మనం పొందిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఈ నాలెడ్జ్ని మనకు ఉపయోగపడే విధంగా వాడుకోవడాన్ని మనం టెక్నాలజీ అంటాం. ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ టెక్నాలజీ. అంటే ప్రకృతి పరిశీలన ద్వారా మనం పొందిన విజ్ఞానం ఏదైతే ఉందో ఆ విజ్ఞానాన్ని మనకి ఉపయోగపడే విధంగా మార్చుకోవడాన్ని, లేదంటే దాన్ని ఉపయోగించి మనం ఏదైనా వస్తువుని తయారు చేసుకోవడాన్ని మనం టెక్నాలజీ అని చెప్తాం. నెక్స్ట్ థర్డ్ వర్డ్ ఏంటంటే ఇన్నోవేషన్, నవకల్పన లేదా ఆవిష్కరణ. అంటే టు యాడ్ సంథింగ్ న్యూ అని చెప్పొచ్చు. అప్పటిదాకా ఉన్న ఒక ప్రోడక్ట్కి కానీ ఐడియాకి కానీ కొత్తగా మనం ఏదైనా యాడ్ చేయగలిగితే దాన్ని మనం ఇన్నోవేషన్ అంటాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక విషయం మీద ఒక నాలెడ్జ్ ఉంది. ఏంటంటే అది సౌండ్ వేవ్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా మార్చి వాటిని వైర్స్ ద్వారా ట్రాన్స్మిట్ చేసి మళ్ళీ ఆపోజిట్ ఎండ్లో ఈ ట్రాన్స్మిట్ చేసిన సిగ్నల్స్ని మళ్ళీ సౌండ్ వేవ్స్గా మార్చొచ్చని మనకు తెలుసు. సో ఇలా తెలియడాన్ని ఏమంటామంటే విజ్ఞానం లేదా సైన్స్ అంటాం. నెక్స్ట్ ఇలా తెలుసుకున్న విజ్ఞానాన్ని టెలిఫోన్స్లో ఉపయోగించడాన్ని ఏమంటామంటే టెక్నాలజీ అంటాం. ఆ తర్వాత ఇదే టెక్నాలజీని ఉపయోగించి ఇంకా ఇంప్రూవైజ్ చేసి వైర్స్ లేకుండా సౌండ్ వేవ్స్ని ట్రాన్స్మిట్ చేసి సెల్ ఫోన్ కనిపెడితే దాన్ని ఏమంటామంటే ఇన్నోవేషన్ అంటాం. తర్వాత ఈ సెల్ ఫోన్స్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి స్మార్ట్ ఫోన్స్ని కనిపెడితే అది కూడా ఏమవుతుంది, ఇన్నోవేషన్ అవుతుంది. సో ఈ 3 పదాల మీద క్లారిటీ వచ్చింది కదా. సైన్స్ అంటే ఏదైనా ఒక విషయం మీద మనకి నాలెడ్జ్ ఉంటే దాన్ని సైన్స్ అంటాం. ఆ పొందిన నాలెడ్జ్ని మనకు ఉపయోగపడే విధంగా వాడుకోవడాన్ని టెక్నాలజీ అంటాం. ఈ టెక్నాలజీకి ఇంకా కొత్తగా ఏమన్నా చేర్చడాన్ని ఇన్నోవేషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేద్దాం. మన టాపిక్ ఏంటి, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, భారత శాస్త్ర సాంకేతిక విధానం. ఫస్ట్ అసలు సైన్స్ పాలసీ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ప్రజలకి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సైన్స్ను ఉపయోగించుకోవడం. సో ఇలా సైన్స్ను ఉపయోగించుకోవడానికి మనకి కొన్ని రీసోర్సెస్ లేదా వనరులు అవసరం అవుతాయి. సో ఇలాంటి వనరులు అందించడాన్ని మనం ఏమంటామంటే సైన్స్ పాలసీ అంటాం. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే శాస్త్రవేత్తల్ని, సంస్థల్ని, పరిశోధన విభాగాల్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసి దాని ద్వారా దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని సాధించడాన్ని మనం ఈ పాలసీస్ ద్వారా టార్గెట్ చేస్తాం అన్నమాట. కాకపోతే ఈ అచీవ్మెంట్ అనేది ఒక రోజులోనో, నెలలోనో, సంవత్సరంలోనో జరిగేది కాదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇనీషియల్గా ఎలా ఉన్నాం, బ్రిటిషర్స్ మనల్ని శాంతం దోచుకుని వెళ్ళిపోయారు. ఆ స్టేజ్లో మనకి ఎడ్యుకేషన్ లేదు, స్కిల్స్ లేవు, ఎక్విప్మెంట్ లేదు, ఏదైనా నేర్చుకుందామంటే నేర్పేవాళ్ళు లేరు, నేర్చుకోవడానికి ప్రాపర్ రీసోర్సెస్ లేవు. సో ఆ టైంలో అంటే 1950s టైంలో ఉన్న ఒక పిల్లాడిని మనం మన దేశ అభివృద్ధికి ఉపయోగించుకోవాలనుకుంటున్నాం అనుకోండి. సో ఏం చేయాలి, ఫస్ట్ వాడికి ఏదో ఒక రంగంలో విద్యను అందించాలి. తర్వాత అదే రంగంలో ఉన్నత విద్యా అవకాశాలను కల్పించాలి. తర్వాత ఏం చేయాలి,
వాడు ఈ టెక్నికల్గా ఇంకా అభివృద్ధి చెందడానికి వాడికి రీసోర్సెస్ అందించాలి. ఇక్కడ రీసోర్సెస్ అంటే ఏంటంటే వాడు ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్గా మారడానికి అవసరమైన బుక్స్ కానీ, లేదంటే ఆ విషయం మీద ఇంతకుముందే పబ్లిష్ అయిన రీసెర్చ్ పేపర్స్ కానీ ఇలాంటివి వాడికి ప్రొవైడ్ చేయడం అనమాట. ఓకే, సో దీని గురించి మనం ఇంకా తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. సో వన్స్ రీసోర్సెస్ అందించిన తర్వాత వాడి స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి మనం ప్రోత్సాహాన్ని అందించాలి, అంటే వాడి నైపుణ్యాల్ని ప్రోత్సహించాలి. ఓకే, సో ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత వాడు కొంచెం ఎఫిషియెంట్గా తయారవుతాడు. సో ఇలా తయారైన పర్సన్కి మనం ఏం చేయాలంటే ఉపాధిని, గుర్తింపుని, అవకాశాలని అందించాలి. ఓకే, సో ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాం, వాడికి ట్రైనింగ్ ఇచ్చాం, అన్నీ ప్రాపర్గా రీసోర్సెస్ అరేంజ్ చేసాము, వాడిని ఒక స్టేజ్కి తీసుకొచ్చాం. తర్వాత వాడికి ఉపాధిని అందించలేదనుకోండి, లేదంటే మీరు వాడితో మాస్టర్స్ చేయించి లేదా ఏదైనా ఒక అంశం మీద పిహెచ్డీ చేయించి వాడికి ఒక అటెండర్ పోస్ట్ ఇచ్చారనుకోండి ఏదో ఒక చిన్న ఆఫీస్లో, సో ఇన్ని సంవత్సరాలు వాడు పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అదేవిధంగా మీరు వాడి మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో వీటితో పాటు వాడు ఎక్స్పెక్ట్ చేసిన గుర్తింపు కూడా వాడికి లభించట్లేదు, వాడికి సరైన అవకాశాలను మనం కల్పించలేకపోతున్నాం. సో ఆబ్వియస్లీ వాడేం చేస్తాడు, వేరే ప్రైవేట్ కంపెనీలకో లేదంటే వేరే విదేశాలకు వెళ్ళిపోతాడు. దానివల్ల ఏమవుతుంది, ఇన్ని సంవత్సరాలుగా వాడి మీద ఇన్వెస్ట్ చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఒక విత్తనం నాటి నీళ్లు పోసి జాగ్రత్త ఒక చెట్టుని మనం పెంచుకుంటే దాని యొక్క పళ్ళను మాత్రం వేరే దేశంవాడు కోసుకుంటాడు. సో ఇలా జరగకుండా చూడాలి. సో ఇప్పటివరకు మనం ఏం పాయింట్స్ నేర్చుకున్నాము, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి, సెకండ్ పాయింట్ వాడికి కావాల్సిన రీసోర్సెస్ అందించాలి, థర్డ్ పాయింట్ వాడిని ప్రోత్సహించాలి, నెక్స్ట్ వాడికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడు మనకి కావాల్సిన రిజల్ట్ అనేది వస్తుంది, అంటే మన దేశాన్ని డెవలప్ చేయడానికి వీడు మనకి ఉపయోగపడతాడనమాట. సో ఈ విధంగా స్టేజ్ బై స్టేజ్ ప్లానింగ్ని మనం ఈ పాలసీస్ రూపంలో చేస్తాం. ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవుతుండగానే కొన్నిసార్లు కొన్ని తప్పించుకోలేని విపత్కర పరిస్థితులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోవిడ్-19 పాండమిక్ లాంటి. సో అటువంటి వచ్చినప్పుడు ఏం చేస్తాం, దానికి తగ్గట్టుగా మన పాలసీస్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ పాలసీస్కి సంబంధించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీ. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ అన్ని పాయింట్స్ కూడా మన రీసెంట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలిటీ 2020కి సంబంధించినవే. ఓకే, సో కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఈ 1950s టైంలోనే మన ఈ స్పేస్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసాం అనుకుందాం. సో స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్లోనే చంద్రయాను, మంగళయాను, ఆదిత్య ఎల్1 లాంటి బిగ్గర్ మిషన్స్ గురించి ఆలోచించలేదు. ఇన్కేస్ ఆలోచిస్తే ఏమయ్యేది, ఆలోచించి ప్లాన్ చేసినవి అట్టర్ ఫ్లాప్ అయ్యేవి. ఎందుకంటే ఆ టైంలో మనకి దానికి అవసరమైన టెక్నాలజీ లేదు, హ్యూమన్ రీసోర్సెస్ లేరు, అంటే ప్రాపర్ సైంటిస్టులు అవైలబిలిటీ లేదు, దానికి పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి కూడా మన దగ్గర లేదు. సో ఇనీషియల్గా ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీ అనేది వ్యక్తిగత ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదకే లిమిట్ అయిందనమాట. అంటే సైంటిస్టులు ఇండివిజువల్గానే ప్రయోగాలు అనేవి చేసేవాళ్ళు. సో ఈ ఇండివిజువల్ సైంటిస్టులు శాటిలైట్స్ ఏమైనా తయారు చేశారు అనుకుందాం. ఈ శాటిలైట్స్ తయారీకి కూడా విదేశాల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే ఆ టైంకి మనకి టెక్నాలజీ లేదు కాబట్టి. ఓకే, సో విదేశాల మీద డిపెండ్ అయ్యి శాటిలైట్స్ని వీళ్ళు తయారు చేసేవాళ్ళు. ఇలా తయారు చేసిన ఈ శాటిలైట్స్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టాలన్న ఎవరి మీద డిపెండ్ అయ్యేవాళ్ళం, మళ్ళీ విదేశీ సాంకేతికత మీద, వాళ్ళ వనరుల మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. సో ఈ స్టేజ్ నుంచి మనం స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ ప్రజెంట్ ఏ స్టేజ్కి వచ్చామంటే విదేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కూడా భారత భూభాగం నుంచి ప్రయోగించి వాళ్ళ దగ్గర ఛార్జ్ చేసే, అంటే సెట్ అయిన మనీని మనం అమౌంట్ తీసుకునే స్టేజ్కి వచ్చాం. ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే మనం ఈ 5 పాలసీస్ రూపంలో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఇనీషియల్గా మనకి స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడంటే అది 1958లో. ఏంటో ఫస్ట్ పాలసీ పేరు SPR, సైంటిఫిక్ పాలసీ రిజల్యూషన్. తెలుగులో అయితే శాస్త్రీయ విధాన తీర్మానం అంటాం.
ఓకే. సో నెక్స్ట్ పాలసీ ఎప్పుడు వచ్చింది? 1983లో వచ్చింది. దీని పేరు ఏంటి? టీపీఎస్, టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్. తెలుగులో అయితే సాంకేతిక విధాన ప్రకటన అంటాం. నెక్స్ట్ థర్డ్ పాలసీ 2003లో వచ్చింది. దీని పేరు ఏంటి? ఎస్టీపీ, సైన్స్ టెక్నాలజీ పాలసీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే తెలుగులో ఏమని చెప్పొచ్చు? శాస్త్ర సాంకేతిక విధానం అంటాం. నెక్స్ట్ 2013 ఎస్టీఐపి అంటాం, సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ. తెలుగులో అయితే శాస్త్ర సాంకేతిక మరియు నవకల్పనల విధానం లేదంటే ఆవిష్కరణ విధానం. నెక్స్ట్ పాలసీ 2020 డ్రాఫ్ట్ పాలసీ. దీన్ని కూడా ఎస్టీఐపీనే అంటాం. ఓకే. సో ఈ రెండు పాలసీస్కి టైటిల్స్ సేమ్ ఉంటాయి. దీన్నేమో ఎస్టీఐపీ 2013 అంటాము, దీన్ని ఎస్టీఐపీ 2020 అంటాం. ఇదే డిఫరెన్స్. ఇప్పటిదాకా మనం చెప్పుకునే డెఫినిషన్స్, ఎక్స్ప్లెనేషన్ని మైండ్లో పెట్టుకొని ఈ నేమ్స్ ఒకసారి చూడండి. ఇనీషియల్గా మనకు స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేసిన ఫస్ట్ పాలసీ ఏంటి? సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్. అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఏంటి? కుర్రాడి గురించి చెప్పుకున్నా. కుర్రాడికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. సో ఏం చేస్తాం? ఫస్ట్ మనం చేయాల్సింది సైన్స్ని టీచ్ చేయాలి. సో మెయిన్ ఫోకస్ దేని మీద పెడతామంటే సైన్స్ మీద పెడతాం. ఓకే. సో అందుకే ఈ పాలసీకి పేరు ఏం పెట్టాము? సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్. ఓకే. సో ఫస్ట్ పాలసీలో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చామంటే సైన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో వన్స్ విజ్ఞానం అనేది అభివృద్ధి చెందింది, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? టెక్నాలజీ. సో నెక్స్ట్ పాలసీకి మనం పేరేం పెట్టామంటే టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్. తెలుగులో అయితే సాంకేతిక విధాన ప్రకటన అన్నాము. ఇక్కడ దేని మీద ఫోకస్ చేస్తున్నామంటే సాంకేతికత మీద లేదా టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తున్నాం. ఓకే. సో ఫస్ట్ పాలసీలో సైన్స్ మీద ఫోకస్ చేసాం, సెకండ్ పాలసీలో టెక్నాలజీ మీద ఫోకస్ చేసాం. సో 2003 పాలసీకి వచ్చేసరికి రెండింటికి మిక్స్, సైన్స్ టెక్నాలజీ పాలసీ అన్నాం. అంటే మూడవ సాంకేతిక విధానంలో సైన్స్కి టెక్నాలజీకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాం, రెండింటికి సమ ప్రాధాన్యత ఇచ్చామని చెప్పచ్చు. నెక్స్ట్ ఇదే అయిపోయింది. నెక్స్ట్ పాలసీకి వచ్చేసరికి సైన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చాము, టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా నవకల్పనల మీద ఫోకస్ చేయడం జరిగింది. ఓకే. సో 2013 పాలసీ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అని టైటిల్ పెట్టాం. నెక్స్ట్ పాలసీకి కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ఈ పాలసీస్కి సంబంధించి కంప్లీట్ క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు బ్రీఫ్ ఓవర్వ్యూ చూద్దాం. ఫస్ట్ ఏంటి? 1958 పాలసీ సైన్స్ మీద ఫోకస్ పెట్టాం. సో ఈ పాలసీ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటని అడిగాడు అనుకోండి రేపు ఎగ్జామ్లో, ఏం చెప్తాము? మనం ఇంతకుముందు చెప్పుకున్న స్టోరీ గుర్తు తెచ్చుకోవడమే. సో ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం, శాస్త్రవేత్తల్ని తయారు చేయడం. ముఖ్యమైన రంగాలు ఏవైతే ఉన్నాయో మనకి, అంటే సైన్స్, ఎడ్యుకేషన్, వ్యవసాయం, పరిశ్రమలు, రక్షణ, సో ఇటువంటి రంగాల అవసరాలను తీర్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. ఓకే. ఇవన్నీ 1958 యొక్క ఫస్ట్ పాలసీ ఏదైతే ఉందో దీని యొక్క టార్గెట్స్ అనమాట. నెక్స్ట్ పాలసీ 1983లో రిలీజ్ అయింది, టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్. సో ఫస్ట్ పాలసీలో దేని మీద ఫోకస్ చేశారని చెప్పుకున్నాం? శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడం మీద ఫోకస్ చేశారని చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ సెకండ్ పాలసీలో దేని మీద ఫోకస్ చేస్తున్నారంటే సాంకేతిక స్వావలంబన మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సాంకేతిక స్వావలంబన అంటే ఏంటంటే మనకు కావాల్సిన టెక్నాలజీని మనమే రూపొందించుకొని ఉపయోగించుకోవడం, అదేవిధంగా మన దేశంలోని వనరులని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడం, అదేవిధంగా మనకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనమే అభివృద్ధి చేసుకోవడం. ఇవన్నీ కూడా 1983 టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ యొక్క ముఖ్యమైన లక్ష్యాలు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫస్ట్ టైం మనం టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం కాబట్టి మన గవర్నమెంట్కి కొన్ని భయాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే మానవ వనరులని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అప్పటి వరకు. సో ఒకేసారి టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఈ హ్యూమన్ రీసోర్సెస్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని. అంటే మీకు అర్థం ఎలా చెప్పాలంటే, ఒక ఫ్యాక్టరీలో ఒక 100 మంది పనిచేస్తున్నారు అనుకుందాం. ఈ టెక్నాలజీ ద్వారా మిషనరీని మనం ఫ్యాక్టరీలో యాడ్ చేసాం అనుకుందాం. సో మిషనరీని యాడ్ చేయడం ద్వారా ఒక 70 మెంబర్స్ పని మిషన్స్ చేసేస్తున్నాయి అనుకుందాం. సో దీనివల్ల ఈ 70 మెంబర్స్ ఉపాధి కోల్పోతారు కదా. సో ఈ భయం అనమాట మన గవర్నమెంట్కి. సో దానికి సంబంధించి కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది టీపీఎస్ 1983లో. ఏంటంటే అది ఈ సాంకేతికత ద్వారా సాధించే ఉత్పత్తికి, అదేవిధంగా మానవ వనరుల సాయంతో జరిగే ఉత్పత్తికి మధ్య సమతుల్యాన్ని సాధించడం. అంటే ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. సో సింపుల్గా చెప్పాలంటే సాంకేతికత వినియోగం ద్వారా నిరుద్యోగాన్ని రాకుండా చూడాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం అంటే ఆబ్వియస్లీ మనం ఎనర్జీ రీసోర్సెస్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. సో ఇలా డిపెండ్ అయినప్పుడు
పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, అదేవిధంగా మనకున్న ఎనర్జీ రిసోర్సెస్ తగ్గిపోతాయి. సో దీనికోసం ఏం చేయాలంటే పునరుత్పాదకత శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేయాలని ఈ 1983 ఈ పాలసీ స్టేట్మెంట్ ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, సో 1983 పాలసీ తర్వాత తెలుగు అకాడమీ బుక్స్లో ఇంకొక పాలసీని కూడా మెన్షన్ చేశారు. యాక్చువల్లీ 1993 పాలసీ అని చెప్పి, ఓకే, శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానం 1993 అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఈ 2020 STIP ఏదైతే రిలీజ్ అయిందో, అంటే అఫీషియల్ డాక్యుమెంట్ ఏదైతే రిలీజ్ అయిందో ఆ అఫీషియల్ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, దిస్ ఈజ్ ద 5th పాలసీ అని చెప్పి. ఓకే, సో ఈ 1993 పాలసీ గురించి మీరు పట్టించుకోవాల్సిన నెసిటీ లేదు, ఎందుకంటే ఇది మనకి అఫీషియల్ డాక్యుమెంట్లో ఇన్ఫర్మేషన్ కాబట్టి. ఓకే, సో 1983 పాలసీ తర్వాత వచ్చిన పాలసీ ఏంటి, 2003 పాలసీ. ఇక్కడ 2003 అనగానే మీకు ఏం గుర్తుకు రావాలంటే 1990స్లో జరిగిన ఆర్థిక సంస్కరణలు గుర్తుకు రావాలి. అంటే ఇది ఆర్థిక సంస్కరణల తర్వాత రిలీజ్ అయిన పాలసీ కాబట్టి ఆబ్వియస్లీ ఆర్థిక సంస్కరణల ఎఫెక్ట్ ఈ పాలసీ మీద పడుతుంది, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ మీద. ఓకే, సో ఆర్థిక సంస్కరణలు అంటే మనకి ఏమేమి ఉన్నాయి, ఎల్పిజి అంటాం మనం. ఎల్పిజి అంటే ఏంటి, లిబరలైజేషను, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. తెలుగులో చెప్పాలంటే ఇది సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. ఓకే, సో వీటికి అనుగుణంగా మన లక్ష్యాల్ని నిర్దేశించుకోవడం జరిగింది ఈ 2003 పాలసీలో. ఏంటి లక్ష్యాలంటే దేశంలోని ప్రతి పౌరుడికి కూడా ఈ సాంకేతికకి సంబంధించిన ఫలాలు అందేలా చేయాలి. మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో సామాజిక ఆర్థిక రంగాల్లో పరిశోధనల్ని ప్రోత్సహించేలా చేయాలి. ఓకే, సో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల భాగస్వామ్యం గురించి ఏ పాలసీలో మెన్షన్ చేస్తామంటే ఆన్సర్ ఏంటి, 2003 పాలసీ. నెక్స్ట్ అదేవిధంగా ఈ విద్యా సంస్థలకి ఇంకా పరిశోధన చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అవసరమైన స్వేచ్ఛని, స్వయం ప్రతిపత్తిని కల్పించాలి. ఆ సంస్థలు ఇంకా ఎక్కువ సృజనాత్మక కార్యకలాపాలు చేసేలాగా వాటిని ప్రోత్సహించాలి. ఇలాంటి టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఈ 2003 పాలసీ తర్వాత వచ్చిన పాలసీ ఏంటంటే 2013 పాలసీ. ఈ పాలసీ నుంచి కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని సైన్స్ సమావేశాలు జరుగుతాయి. సారీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఓకే, సో వీటిలో 97వ సైన్స్ కాంగ్రెస్ తిరువనంతపురంలో జరిగింది. ఈ ఇయర్లో అంటే 2010లో. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారంటే అప్పటి మన ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. ఓకే, సో మన్మోహన్ సింగ్ ఈ 97వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగాయి, తిరువనంతపురంలో జరిగాయి. ఈ సమావేశాల్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే ఆ అనౌన్స్మెంటు ఈ 2010 నుంచి 2020 వరకు ఉన్న ఈ దశాబ్దాన్ని ఏ దశాబ్దం అని ప్రకటించడం జరిగిందంటే నవకల్పనల దశాబ్దాన్ని ప్రకటించడం జరిగింది. నవకల్పనల దశాబ్దం అంటే ఏమని చెప్పొచ్చు, డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా ప్రకటించడం టాప్ గ్లోబల్ సైంటిఫిక్ లీడర్స్లో భారత్ని ఒకటిగా చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. ఓకే, సో అప్పటిదాకా మనం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పవచ్చు ఈ సైంటిఫిక్ పరంగా చూసుకుంటే. ఓకే, సో అంటే సైన్స్ గురించి నేర్చుకుంటున్నాము, ఏదో టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నాము, అప్పుడప్పుడే నిలదొక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ 2010లో ఏం చేశారంటే మన్మోహన్ సింగ్ ఇలా ప్రకటించడం జరిగింది. డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటే నవకల్పన దశాబ్దాన్ని ప్రకటించి రాబోయే దశాబ్ద కాలంగా ఈ టాప్ గ్లోబల్ సైంటిఫిక్ లీడర్స్లో భారత్ని ఒకటిగా చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. ఓకే, సో ఎప్పుడైతే ఈ నవకల్పనలు లేదంటే ఇన్నోవేషన్ అని ప్రకటించడం జరిగిందో, ఎప్పుడు ప్రకటించారని చెప్పాం, 2010లో. నెక్స్ట్ పాలసీ ఎప్పుడు రిలీజ్ అయింది, 2013లో. సో ఆబ్వియస్లీ ఈ వర్డ్ని ఈ పాలసీలో యాడ్ చేస్తాం. ఓకే, సో అందుకే 2013 పాలసీని ఏమని పిలుస్తాము, సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ. శాస్త్ర సాంకేతిక మరియు ఆవిష్కరణల విధానం. ఈ పాలసీకి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది
టాప్ 5 సైంటిఫిక్ లీడర్స్లో భారత్ని ఒకటిగా చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీల పరంగా టాప్ 5 కంట్రీస్ పేర్లు తీసామనుకోండి లిస్టు, ఆ 5 కంట్రీస్లో భారత్ కూడా ఉండాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. కొంచెం ఈజీగా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. 2013లో మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి? టాప్ 5 గ్లోబల్ లీడర్స్లో సైంటిఫిక్ పరంగా భారత్ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల్లో ప్రైవేట్ రంగం పాత్ర పెరిగే వాతావరణాన్ని కల్పించడం, అంటే ప్రైవేట్ రంగానికి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సాహకాలని కల్పించడం అనమాట. నెక్స్ట్ ఇంకోలో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ చెప్పుకున్నాం కదా, టాప్ 5 గ్లోబల్ లీడర్స్లో భారత్ని ఒకటిగా చేయాలని చెప్పి. ఎప్పట్లోగా అని అడగవచ్చు. ఎప్పట్లోగా అంటే ఇదే మన ఆన్సర్, 2020. ఓకే, సో రాబోయే దశాబ్ద కాలంలోనే ఇక్కడ అనుకున్నాం కాబట్టి 2020 టార్గెట్గా పెట్టుకున్నాం దీనికి. నెక్స్ట్ ఈ 2013 పాలసీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ గోల్స్ని రీచ్ అవ్వడానికి మనం ఒక సిస్టమ్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ సిస్టమ్ పేరు ఏంటంటే సృష్టి, SRISHTI. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే సైన్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సిస్టమ్ ఫర్ హై టెక్నాలజీ లెడ్ పాత్ ఫర్ ఇండియా. సింపుల్గా సైన్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సిస్టమ్ ఫర్ హై టెక్నాలజీ ఇండియా అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, సో ఇదే అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ పాలసీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాలసీ ఏంటంటే 2020 పాలసీ, సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2020. దీన్నే STIP 2020 అంటాం సింపుల్గా. సో ఈ 2020 చూడగానే మనకు ఆబ్వియస్లీ ఇది ఏ సీజన్లో వచ్చిందనేది అర్థమైపోతుంది. ఏ సీజన్ అంటే కరోనా సీజన్లో. సో కరోనా పాండమిక్ సందర్భంగా అప్పుడు ఉన్న లేదంటే ఇంకా భవిష్యత్తులో వచ్చే సవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీని డిజైన్ చేయడం జరిగింది. సో మనకున్న బలాలు బలహీనతల ఆధారంగా ఈ కొత్త పాలసీని వాళ్ళు రూపొందించారు. సో దీనికి వాళ్ళు ఫాలో అయిన అప్రోచ్ ఏంటంటే యాంటిసిపేటరీ రీసెర్చ్ అంటాం. యాంటిసిపేటరీ అంటే ముందస్తు అని అర్థం, ముందస్తు పరిశోధన. సో సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తు సవాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీని డిజైన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ దీనికి బాగా టైం కూడా తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని అనౌన్స్ చేసింది ఎప్పుడంటే 2020లో అనౌన్స్ చేశారు. కానీ డ్రాఫ్ట్ పాలసీని ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2022లో రిలీజ్ చేశారు. 1 జనవరి 2022లో రిలీజ్ చేశారు. సో 2 years టైం ఎందుకు పట్టిందంటే దాదాపు 40,000 మందితోటి అరౌండ్ ఒక 300 టైమ్స్ డిస్కషన్స్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని వాటిని బేస్ చేసుకుని ఈ డ్రాఫ్ట్ పాలసీని డిజైన్ చేయడం జరిగింది. అందుకే ఆల్మోస్ట్ 2 years టైం తీసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ 2020 పాలసీ గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఈ పాలసీని ఎవరు రూపొందించారని అడగచ్చు. ఎవరు రూపొందించారంటే ఆఫీస్ ఆఫ్ PSA అండ్ DST, ఈ 2 సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ PSA అంటే ఏంటంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అంటే తెలుగులో ఏమని చెప్పొచ్చు అంటే ప్రధాన శాస్త్రీయ సలహాదారు అని చెప్పొచ్చు. ఓకే, సో భారత ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన శాస్త్రీయ సలహాదారు. ఆయనతో పాటు DST అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలుగులో చెప్పాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం. ఓకే, సో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు యొక్క ఆఫీస్ అంటే కార్యాలయము, దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సంయుక్తంగా ఈ 2020 పాలసీని రూపొందించడం జరిగింది. యాక్చువల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీస్ అన్నింటినీ కూడా రూపొందించే సంస్థ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందిస్తుంది. ఈ సంస్థ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1971లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో మనకి ఫస్ట్ పాలసీ ఎప్పుడు వచ్చిందని చెప్పుకున్నాము, 1958. ఓకే, సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారం లేకుండా రూపొందిన ఏకైక సైన్స్ పాలసీ ఏదంటే 1958 పాలసీ. ఓకే, సెకండ్ పాలసీ నుంచి కూడా DSTనే ఈ పాలసీస్ని రూపొందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 2020 పాలసీ రూపకల్పనలో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సహకారం అందించిన లేదంటే సహాయం చేసిన సంస్థ ఏదని అడగవచ్చు. ఏంటా సంస్థ అంటే ఆఫీస్ ఆఫ్ PSA, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ రూపకల్పన విధానం లేదా డిజైన్ ప్రాసెస్ అనేది పునర్వ్యవస్థీకరించారని చెప్పుకున్నాం, అంటే కంప్లీట్లీ రినోవేట్ చేశారని చెప్పుకున్నాం. సో ఈ సంవత్సరం ఈ రూపకల్పన విధానం ఏ రకంగా జరిగిందంటే డీసెంట్రలైజ్డ్ బాటమ్ అప్ అండ్ ఇంక్లూజివ్ అప్రోచ్.
ఓకే, సో ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 5-year ప్లాన్స్ని ప్రణాళిక సంఘం రూపొందించేది. సో ఈ ప్రణాళిక సంఘాన్ని రీవ్యాంప్ చేసేసి నీతి ఆయోగ్ని స్టార్ట్ చేసాం. సో నీతి ఆయోగ్ని స్టార్ట్ చేసినప్పుడు ఏమని చెప్పుకున్నాం మనం నీతి ఆయోగ్ క్లాస్లో? బాటమ్ అప్ అప్రోచ్ అక్కడ కూడా. అదేవిధంగా డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అని చెప్పుకున్నాం. సో డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అంటే ఏం చెప్పాను అక్కడ? అప్పటి వరకు ప్రణాళికా సంఘం అనే ఒక మెయిన్ ఆర్గనైజేషనే ఈ ప్రణాళికల్ని రూపొందించి కింది స్థాయి శాఖలన్నిటికీ కూడా పంపించేది. కాకపోతే డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ లేదా బాటమ్ అప్ అప్రోచ్ అని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏం చేస్తామంటే మొత్తం వికేంద్రీకరణ అనేది జరుగుతుంది. అంటే మొత్తం ఆర్గనైజేషన్ని పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో శాఖల వారీగా డివైడ్ చేసి ప్రతి శాఖ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాం. ఓకే, సో ఇలా హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉందనుకుందాం. సో ప్రతి శాఖ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటాం. సో బాటమ్ లెవెల్ నుంచి ఇలా ఇన్పుట్స్ తీసుకుంటాం కాబట్టి దీన్ని ఏమంటామంటే బాటమ్ అప్ అప్రోచ్ అంటాం. అంటే కింది నుంచి పైకి ఇన్పుట్స్ అనేవి తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, సో రూపకల్పన విధానంలో వీళ్ళు పాటించిన సిస్టమ్ ఏంటంటే ఈ బాటమ్ అప్ అప్రోచ్ అనమాట. అంటే కింది స్థాయి నుంచి శాఖల వారీగా డివైడ్ చేసేసి ఈ రాష్ట్రాల నుంచి శాఖల నుంచి కూడా నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశారు. ఓకే, ప్రతి శాఖలోని ప్రతి రాష్ట్రానికి సంబంధించి నోడల్ ఆఫీసర్స్. సో ఈ నోడల్ ఆఫీసర్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఈ పాలసీని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఓకే, సో అది వికేంద్రీకృత విధానం అన్న దిగువ నుంచి పైకన్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూజివ్. సో ఈ పాలసీలో ప్రతి వర్గాన్ని, సమాజానికి సంబంధించి వెనుకబడిన ప్రతి వర్గాన్ని కూడా ఈ పాలసీలో భాగస్వామ్యాలను చేయడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం తర్వాత చూస్తాం. నెక్స్ట్ ఈ రూపకల్పనకి ఒక మోడల్ని ఫాలో అయ్యారు. ఏ మోడల్ అంటే అది 4-track మోడల్ అంటాం. ఓకే, మొత్తం 4 ట్రాక్స్ ఉంటాయి వీటిలో. ఓకే, సో వాటిలో ఫస్ట్ ట్రాక్ ఏంటంటే ఎక్స్టెండెడ్ పబ్లిక్ అండ్ ఎక్స్పర్ట్ కన్సల్టేషన్. అంటే ఇక్కడ పబ్లిక్కి ఎక్స్పర్ట్స్కి ఏం కావాలో తెలుసుకొని దాన్ని గైడింగ్ ఫోర్స్గా పెట్టుకొని ఈ ముసాయిదా లేదంటే డ్రాఫ్ట్ పాలసీని తయారు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ట్రాక్ ఏంటంటే థీమాటిక్ గ్రూప్ కన్సల్టేషన్. సో కంప్లీట్ ప్రాసెస్లో శాఖల వారీగా విడగొట్టాడని చెప్పుకున్నాం కదా. సో ఇటువంటి ఒక 21 శాఖల్ని డివైడ్ చేయడం జరిగింది. సో సింపుల్గా చెప్పాలంటే 21 ఎక్స్పర్ట్స్ గ్రూప్స్ అనమాట. ఓకే, సో ఈ ఎక్స్పర్ట్ గ్రూప్స్ని రకరకాల థీమ్స్ లేదా ఇతివృత్తాల ఆధారంగా డివైడ్ చేసి ఈ 21 గ్రూప్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకుని మనం ఈ ముసాయిదాన్ని లేదంటే ఈ డ్రాఫ్ట్ పాలసీని తయారు చేయడం జరిగింది. అందుకే దీన్ని ఏమంటాం అంటే థీమాటిక్ గ్రూప్ కన్సల్టేషన్ అంటాం. ఓకే, సో ఈ 21 థీమాటిక్ గ్రూప్స్ని మనం కన్సల్ట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మినిస్ట్రీస్ అండ్ స్టేట్ కన్సల్టేషన్. ఇది మనం పైన చెప్పుకుంది. రకరకాల మంత్రిత్వ శాఖలకి, రాష్ట్రాలకి నోడల్ ఆఫీసర్స్ని నియమించి వాళ్ళ ద్వారా ఇన్పుట్స్ని గ్యాదర్ చేయడం. నెక్స్ట్ ఫోర్త్ ట్రాక్ ఏంటంటే అపెక్స్ లెవెల్ మల్టీ స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్. ఇప్పటిదాకా మనం నేషనల్ లెవెల్స్ గురించే మాట్లాడుకున్నాం. సో నేషనల్ లెవెల్తో పాటు అపెక్స్ లెవెల్ అంటే ఉన్నత స్థాయిలో కూడా గ్లోబల్ లీడర్స్ని కూడా ఈ పాలసీ బిల్డింగ్లో భాగస్వామ్యాలు చేయడం అనమాట. అంటే వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోవడం. ఓకే, సో ఇప్పటిదాకా డిస్కస్ చేసిన దాంట్లో అయితే ఏమి కన్ఫ్యూజన్ లేదు కదా. రూపొందించింది ఎవరంటే పిఎస్ఏ ప్లస్ డిఎస్టీ ఈ 2 సంస్థలు కలిపి రూపొందించాయి. రూపకల్పన విధానం లేదా డిజైన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే డీసెంట్రలైజ్డ్ బాటమ్ అప్ అండ్ ఇంక్లూజివ్ అప్రోచ్. నెక్స్ట్ నమూనా ఏ విధంగా ఉంది, మోడల్ ఏ విధంగా ఉందంటే మొత్తం 4 ట్రాక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఈ 4 ట్రాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్యాలు, టార్గెట్స్ ఏం పెట్టుకున్నామంటే సో ఆబ్వియస్లీ ఇది మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాము ఈ మోడల్ని తయారు చేయడం అంటే కరోనా పాండమిక్ టైంలో అని చెప్పాం కదా, కోవిడ్-19. సో కోవిడ్-19 అన్న పదం ఎప్పుడు వచ్చినా ఆబ్వియస్లీ మనకు వచ్చేసేది ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్. సో ఇక్కడ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ల పరంగా ఈ ఆత్మనిర్భర్ భారత్ని సాధించడం అంటే టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్ని సాధించడం. తెలుగులో చెప్పాలంటే సాంకేతిక స్వయం సమృద్ధి అనమాట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ టార్గెట్ ఏంటంటే రాబోయే 10 సంవత్సరాల్లో టాప్ 3 సైంటిఫిక్ సూపర్ పవర్స్లో భారత్ని ఒకటిగా నిలబెట్టడం. ఈ పాయింట్ ఎక్కడో విన్నట్టుంది కదా. యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పుకున్న పాలసీలో 2013 పాలసీలో ఏమని పెట్టుకున్నాం టార్గెట్ మనం అంటే టాప్ 5 కంట్రీస్లో 2020 నాటికి టాప్ 5 కంట్రీస్లో ఒకటిగా భారత్ ఉండాలి అని టార్గెట్గా పెట్టుకున్నాం. అదే ఈ 2020 పాలసీలో టార్గెట్ ఏం పెట్టుకున్నాం అంటే టాప్ 3 కంట్రీస్లో. ఓకే,
టాప్ 3 సైంటిఫిక్ సూపర్ పవర్స్లో ఒకటిగా భారత్ని నిలబెట్టాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ టాప్ 3 అనేది ఎప్పటికి టార్గెట్ అంటే ఆబ్వియస్లీ రాబోయే 10 సంవత్సరాలు. సో 2020లో మొదలైంది కాబట్టి టార్గెట్ ఎప్పటికంటే 2030 నాటికి. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ లేదా మానవ మూలధనాన్ని పెంపొందించడం. ఓకే, సో ఇక్కడ అసలు ఈ మానవ మూలధనం అంటే ఏంటి, లేదంటే హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఉత్పాదకతకి ఉపయోగపడే మానవ వనరుల్ని మనం ఏమంటామంటే హ్యూమన్ క్యాపిటల్స్ అంటాం. ఈ హ్యూమన్ క్యాపిటల్స్ని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని సంస్థలు లేదా సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ డాక్యుమెంటేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏంటా సంస్థలు అంటే ఫస్ట్ది వచ్చేసి హెచ్ఈఆర్సి, సెకండ్ది వచ్చేసి సిఆర్సి, థర్డ్ది వచ్చేసి టిఎల్సి. హెచ్ఈఆర్సి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్. ఈ ఫుల్ ఫామ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వీటిని అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ సిఆర్సి అంటే కొలాబరేటివ్ రీసెర్చ్ సెంటర్. టిఎల్సి అంటే టీచింగ్ లెర్నింగ్ సెంటర్. ఓకే, సో ఈ 3 సంస్థల్ని ఏర్పాటు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. సో ఈ మానవ మూలధనాన్ని డెవలప్ చేసి ఒక రకమైన ఎకో సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం అనమాట. ఈ డాక్యుమెంటేషన్లో మెన్షన్ చేసింది ఏంటంటే పీసీఎస్టీఐ ఎకో సిస్టమ్. ఈ వర్డ్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ పీసీఎస్టీఐ అంటే ఎస్టీఐ అంటే మనకు తెలుసు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్. ఇక్కడ పీసీ అంటే ఏంటంటే పీపుల్ సెంట్రిక్, అంటే మెయిన్ పీపుల్ మీద ఫోకస్ చేయడం అనమాట. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే పీపుల్ సెంట్రిక్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే పర్యావరణ వ్యవస్థ అనొచ్చు. ఓకే, సో ఈ 2020 డాక్యుమెంట్ ద్వారా ఏ రకమైన పర్యావరణ వ్యవస్థని అభివృద్ధి చెందించాలని చెప్పి మనం టార్గెట్గా పెట్టుకున్నామని అడగచ్చు. ఆన్సర్ ఏంటి, పీసీఎస్టీఐ, పీపుల్ సెంట్రిక్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. సో లక్ష్యాల్లో ఫస్ట్ లక్ష్యం గురించి చెప్పుకున్నాం, ఆత్మనిర్భర్ భారత్. సో ఆత్మనిర్భర్ భారత్కి టార్గెట్ ఏం పెట్టుకున్నాం మనం, టాప్ 3 కంట్రీస్లో ఒకటిగా మన ఇండియాని చేర్చాలి. నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్. నెక్స్ట్ థర్డ్ టార్గెట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్, కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే పెట్టుబడుల్ని ప్రోత్సహించడం. ఈ పెట్టుబడుల్ని ప్రోత్సహించడం ద్వారా 3 విషయాల్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు చేయాలని చెప్పి మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఏంటా 3 విషయాలు అంటే ఫస్ట్ది వచ్చేసి ఎఫ్టీఈ. ఈ పదాలు చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది వచ్చేసి ఎఫ్టీఈ అంటే ఫుల్ టైమ్ ఈక్వలెంట్ రీసెర్చర్స్. సెకండ్ది వచ్చేసి జీఈఆర్డి అంటే గ్రాస్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. థర్డ్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ కాంట్రిబ్యూషన్. టు ద జీఈఆర్డి. ఓకే, సో కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది కానీ చాలా సింపుల్ ఇది. ఫస్ట్ది ఏంటి, ఎఫ్టీ అంటే ఏం చెప్పాను, ఫుల్ టైమ్ ఈక్వలెంట్ రీసెర్చర్స్ అంటే పరిశోధకుల్ని, పూర్తి స్థాయి పరిశోధకుల్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు చేయాలి. అంటే ఇప్పుడు 10 మంది పరిశోధకులు ఉన్నారనుకోండి, 5 ఇయర్స్లో ఎంతమందిని చేయాలి, 20 మెంబర్స్ని చేయాలి. ఇంకో 5 ఇయర్స్లో 40 మెంబర్స్ని చేయాలి. ఇలా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళని రెట్టింపు చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ రెట్టింపు చేయాల్సింది ఏంటి, జీఈఆర్డి ఇస్ నథింగ్ బట్ గ్రాస్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, అంటే జీడిపిలో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కేటాయించే మొత్తం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మూడోది ఏంటి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు చేయాల్సిందంటే ప్రైవేట్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు ద జీఈఆర్డి. ఓకే, సో ఇదే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ప్రైవేట్ సంస్థలు కేటాయించే మొత్తాన్ని కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు చేయాలి. ఓకే, కొంచెం కాంప్లికేట్గా అనిపిస్తుంది, చాలా సింపుల్ టాపిక్ ఇది, సింపుల్ పాయింట్, కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎన్ని విషయాల్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు చేయాలి, 3 విషయాల్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు చేయాలి.
ఏంటా విషయాలు? పరిశోధకుల సంఖ్య ఒకటి, నెక్స్ట్ జీడిపిలో ప్రభుత్వం ఈ పరిశోధనలకి కేటాయించే మొత్తం ఒకటి, నెక్స్ట్ ప్రైవేట్ సంస్థలు ఈ పరిశోధనలకు కేటాయించే మొత్తం ఒకటి. ఓకే, సో ఈ మూడింటిని కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి డబుల్ చేసుకుంటూ పోవాలి, అంతే, చాలా సింపుల్. ఓకే, సో ఆత్మనిర్భర్ భారత్ గురించి చెప్పుకున్నాం, హ్యూమన్ క్యాపిటల్ గురించి చెప్పుకున్నాం, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ది ఏంటంటే గ్లోబల్లీ కాంపిటేటివ్, అంటే ప్రపంచ పోటీతత్వం. అంటే ఏం లేదు, మన ఇండియాని ప్రపంచ స్థాయిలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టడానికి ఏం చేయాలి? ప్రపంచంలో మిగతా దేశాలతో పోటీ పడేలాగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలాగా, ఈ గుర్తింపు అనేది ఇండివిజువల్గా అంటే సైంటిస్టులకి ఇండివిజువల్గాను, అదేవిధంగా సంస్థాగతంగా కూడా ఈ గుర్తింపు అనేది మనం సాధించేలాగా అభివృద్ధి చెందించాలి అని చెప్పి 4th టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఈ నెంబర్స్ విషయంలో కన్ఫ్యూజ్ కావద్దు. మొత్తం లక్ష్యాలు ఎన్ని ఉన్నాయి? మనకి 4 లక్ష్యాలు ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ ఒకటి, ఆత్మనిర్భర్ భారత్లో టాప్ 3 కంట్రీస్లో ఒక కంట్రీగా ఉండాలి రాబోయే 10 సంవత్సరాల్లో. నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్. సో హ్యూమన్ క్యాపిటల్లో ఏం చెప్పుకున్నాం? ఉత్పాదకతకి ఉపయోగపడే మానవ వనరులని ఇంప్రూవైజ్ చేయాలి. సో ఇంప్రూవైజ్ చేయడానికి కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏంటి? హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ ఒకటి, కొలాబరేటివ్ రీసెర్చ్ సెంటర్ ఒకటి, టీచింగ్ లెర్నింగ్ సెంటర్ ఒకటి. ఓకే, సో ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాము? మొత్తం 3 రకాల అంశాలని 5 yearsకి ఒకసారి రెట్టింపు చేస్తూ ఉండాలి. ఓకే, సో ఏంటవి? పరిశోధకుల సంఖ్యను రెట్టింపు చేయాలి, ప్రభుత్వ పెట్టుబడిని రెట్టింపు చేయాలి, ప్రైవేట్ పెట్టుబడిని రెట్టింపు చేయాలి. కథం, అదే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ కాంపిటేటివ్, అంటే ప్రపంచ పోటీతత్వంలో నిలబడేలాగా మన భారతదేశం యొక్క సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ని ఇంప్రూవైజ్ చేయడం. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. నెక్స్ట్ మెయిన్ టాపిక్ వద్దాం. చాప్టర్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020. ఓకే, సో ఎంటైర్ డాక్యుమెంట్లో మొత్తం 63 పేజెస్ ఉన్నాయి. ఈ 63 పేజెస్ని 11 చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, సో కంప్లీట్ కంటెంట్ మన డ్రాఫ్ట్ పాలసీ ఏదైతే ఉందో, ఈ డ్రాఫ్ట్ పాలసీ మొత్తం 11 చాప్టర్స్ కింద డివైడ్ చేశారు. సో వీటిలో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఓపెన్ సైన్స్. ఈ ఓపెన్ సైన్స్ అన్న చాప్టర్లో ఏం చెప్పారంటే, పబ్లిక్ విల్ హ్యావ్ ద రైట్ టు యాక్సెస్ ఆల్ ద అవుట్పుట్స్ ఫ్రమ్ ద రీసెర్చెస్ ఫండెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, అసలు ఈ పరిశోధనలన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రభుత్వాలు ప్రొవైడ్ చేస్తాయి. ఈ ప్రభుత్వాలకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు అంటే ట్యాక్స్ మనీ ద్వారా. ఈ ట్యాక్స్ ఎవడు పే చేస్తారు అంటే పబ్లిక్ పే చేస్తుంది. సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ సోకాల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్కి సంబంధించిన పరిశోధనలన్నిటికీ ఫండింగ్ ఎవరు చేస్తున్నారు అంటే ప్రజలు చేస్తున్నారు. ఓకే, సో ప్రజాధనంతో చేయబడుతున్న ప్రయోగాలు ఇవన్నీ కూడా. సో మరి ఈ ప్రయోగాలకు సంబంధించిన రిజల్ట్ తెలుసుకునే అధికారం ప్రజలకు ఉంటుంది కదా. సో ఓపెన్ సైన్స్ అంటే మీనింగ్ అదనమాట. ఈ ప్రజాధనంతో చేస్తున్న ఈ ప్రయోగాల యొక్క ఫలితాలని ప్రజలకి అందుబాటులో ఉంచాలి అని చెప్పి చెప్తాం. ఓకే, సో రీసెర్చ్కి సంబంధించిన పబ్లికేషన్స్, నెక్స్ట్ రీసెర్చ్కి ఉపయోగించిన డేటా, రీసోర్సెస్, కంప్యూటింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో పెడతామని చెప్పి ఈ ఓపెన్ సోర్స్ అనే చాప్టర్లో వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏంటంటే కెపాసిటీ డెవలప్మెంట్. తెలుగులో ఏమని చెప్పొచ్చు? కెపాసిటీ డెవలప్మెంట్ అంటే సామర్థ్యం పెంపు అని చెప్పొచ్చు. ఓకే, సో సామర్థ్యం పెంపు అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం ద్వారా, హయ్యర్ ఎడ్యుకేషన్కి, ఇండస్ట్రీస్కి డైరెక్ట్ కనెక్షన్స్ పెట్టడం ద్వారా, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఉపయోగించడం ద్వారా, అందరికీ వనరులకు సంబంధించిన కంప్లీట్ యాక్సెస్ ఇవ్వడం ద్వారా ఈ కెపాసిటీ అనే దాన్ని డెవలప్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని మన భాషలో అర్థం చేసుకోవాలంటే, ఒక పర్సన్ ఉన్నాడు, ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆ సైంటిస్ట్ యొక్క కెపాసిటీని ఏ రకంగా ఇంప్రూవైజ్ చేస్తామంటే వాడికి రకరకాల రీసోర్సెస్ మీద యాక్సెస్ ఇచ్చి. నెక్స్ట్ ఫైనాన్సింగ్, ఎస్టీఐ. ఫైనాన్సింగ్ అంటే పెట్టుబడులు సమకూర్చడం. ఎస్టీఐ అంటే తెలిసిందే కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. జీఆర్డీ అని చెప్పాను కదా. జీఆర్డీ అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అంటే పరిశోధన అభివృద్ధుల మీద మన ప్రభుత్వం కేటాయించే నిధులు లేదా ప్రభుత్వం చేసే ఖర్చు అని చెప్పాయి. ఓకే, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద లేదా పరిశోధన అభివృద్ధి మీద భారత ప్రభుత్వం చేసే ఖర్చు ఏదైతే ఉందో, ఇది అభివృద్ధి చెందిన లేదా చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ అనమాట. సో ఈ ఖర్చుని ఇంప్రూవ్ చేయడానికి మన గవర్నమెంట్ ఒక మోడల్ని తీసుకొచ్చింది. ఆ మోడల్ని ఏమంటామంటే హైబ్రిడ్ ఫండింగ్ మోడల్ అంటాం. హైబ్రిడ్ ఫండింగ్ మోడల్ అంటే ఏం లేదు, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకోవాలని చెప్తున్నాం.
ఓకే, సో వాట్ ఈజ్ హైబ్రిడ్ ఫండింగ్ మోడల్ అంటే మీనింగ్ ఏంటంటే పబ్లిక్ ప్లస్ ప్రైవేట్. ఓకే, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కూడిన మోడల్ ఫండింగ్ మోడల్ని మనం ఏమని పిలుస్తామంటే హైబ్రిడ్ ఫండింగ్ మోడల్ అంటాం. సో మరి ప్రైవేట్ భాగస్వామ్యం ఎందుకు అంటే ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం అనమాట, ప్రోత్సాహకాలని కల్పిస్తాం. ఓకే, సో ఎంటైర్ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తామంటే ఫైనాన్సింగ్ ఎస్టీ అని పిలుస్తాం. ఓకే, ఇది థర్డ్ చాప్టర్ ఆఫ్ ద ఎస్టీఐపి 2020. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఏంటంటే రీసెర్చ్, పరిశోధన. అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్కి సంబంధించిన పరిశోధనలు ఏ ఏరియాస్లో చేయాలన్నది కూడా ఈ పాలసీలో మెన్షన్ చేయడం జరిగింది. మన టార్గెట్ ఏంటి, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, గ్లోబల్లీ కాంపిటేటివ్ కంట్రీ. సో ఇలా గ్లోబల్లీ కాంపిటేటివ్ కంట్రీగా మన ఇండియాని డెవలప్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. సో ఈ రకంగా అన్అడ్రస్డ్ అండ్ అండర్ అడ్రస్డ్ ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు దాకా పట్టించుకొని లేదంటే సరిగ్గా ఫోకస్ చేయని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెడుతూ ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దేని మీద చేస్తామంటే, దేని మీద ఫోకస్ పెడతామంటే కరెంట్ వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తాం. ఈ వీక్నెసెస్లో కీ ఏరియాలను పట్టుకుంటాం, ఈ కీ ఏరియాస్ని స్ట్రెంథెన్ చేస్తాం. అంతే, ఇదే రీసెర్చ్. సో సింపుల్గా చెప్పాలంటే మన లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటిని స్ట్రెంథెన్ చేసుకోవడం, అంటే రెక్టిఫై చేసుకోవడం. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ దేని గురించి చెప్తుంది అంటే ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి చెప్తుంది. సో ఇన్నోవేషన్ ద్వారా కొత్త వ్యక్తుల్ని, కొత్త సంస్థల్ని, ఎదుగుదలని ప్రోత్సహించడం అనమాట. అంటే ఎవరైనా కొత్త అంకుర సంస్థల వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి వాళ్ళు చేసే పరిశోధనల్లో హెల్ప్ చేయడం, లేదంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ కల్పించడం, వాళ్ళకి ట్యాక్స్ డిస్కౌంట్స్ ఇవ్వడం, సో ఇలాంటివి ఇచ్చి ప్రోత్సహించడం అనమాట. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ వచ్చేసి టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఇండిజినేషన్. టెక్నాలజీ అంటే తెలుసు, సాంకేతికత, స్టార్టింగ్లోనే డిస్కస్ చేసుకున్నాం. డెవలప్మెంట్ అన్న మనకు తెలుసు, అభివృద్ధి. మరి ఇండిజినైజేషన్ అంటే ఏంటంటే డామినెన్స్ అని చెప్పుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ముఖ్యమైన రంగాలన్నింటిలోనూ కూడా మన దేశం టెక్నాలజీ పరంగా దిగుమతుల మీద ఆధారపడుతుంది, అంటే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, దాన్ని ఏమంటామంటే ఎస్టీబీ అంటాం. ఈ ఫుల్ ఫామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఇలా ఫుల్ ఫామ్స్ రాసినవి ఏమైనా ఉంటే వాటిని ఒకసారి రిపీట్గా చూసి మీరు ఓన్ నోట్స్ రాసుకుని ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ ఎస్టీబీ అంటే నథింగ్ బట్ స్ట్రాటజిక్ టెక్నాలజీ బోర్డ్. ఏంటి ఎస్టీబీ అంటే స్ట్రాటజిక్ టెక్నాలజీ బోర్డ్. ఈ స్ట్రాటజిక్ టెక్నాలజీ బోర్డు యొక్క పని ఏంటంటే రకరకాల స్ట్రాటజిక్ డిపార్ట్మెంట్ని కోఆర్డినేషన్ చేసి వాటిని డెవలప్ చేయడం అనమాట. సో దీన్ని సింగిల్ లైన్లో చెప్పాలంటే టెక్నాలజీ డెవలప్మెంట్లో డామినేషన్ కోసం మనం ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ సంస్థ పేరు ఏంటి, స్ట్రాటజిక్ టెక్నాలజీ బోర్డు. ఈ సంస్థ ఏం చేస్తుందంటే టెక్నాలజీ పరంగా వేరియస్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసి డెవలప్ చేయడానికి సహకారాన్ని అందిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 7th పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లోంచి కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే అది ఈక్విటీ అండ్ ఇంక్లూజన్. ఈక్విటీ అంటే తెలుసు కదా, సమానత్వం. ఇంక్లూజన్ అంటే కలపడం. యాక్చువల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ ఏంటంటే ఎస్టీఈఎం అంట. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ముఖ్యమైన శాఖలు. వీటిలో ఎస్ అంటే సైన్స్, టీ అంటే టెక్నాలజీ, ఈ అంటే ఇంజనీరింగ్, ఎం అంటే మ్యాథమెటిక్స్. ఈ 4 శాఖల్లోనూ కూడా ఈక్విటీ అనేది లేదు. అంటే విమెన్కి కానీ వేరే కమ్యూనిటీస్ కానీ ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది లేదు. సో దీనికోసం మనం ఏం టార్గెట్ పెట్టుకున్నామంటే అట్లీస్ట్ 30%, ఓకే, 30% రిప్రజెంటేషన్ విమెన్కి ఉండేలా చూడాలని చెప్పి పాలసీలో మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, సో ఈక్విటీ అయిపోయింది, ఈక్విటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూజన్. ఈ పాయింట్ జాగ్రత్తగా చూడండి, ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టేది. ఓకే, సో దేని ఇంక్లూజన్ అంటే ఒక కమ్యూనిటీని. ఏం కమ్యూనిటీ అదంటే
ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీని ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ అంటే ఏంటంటే ఎల్ ఫర్ లెస్బియన్, జీ ఫర్ గే, బి అంటే బైసెక్సువల్, టీ అంటే ట్రాన్స్జెండర్, క్యూ అంటే క్వీర్. స్త్రీలకి స్త్రీల పట్ల ఆకర్షణ ఉంటే దాన్ని లెస్బియన్ అంటాం. నెక్స్ట్ పురుషులకి పురుషుల పట్ల ఆకర్షణ ఉంటే దాన్ని గే అంటాం. ఇద్దరి పట్ల ఒక పర్సన్కి ఆకర్షణ ఉంటే వాటిని బైసెక్సువల్ అంటాం. నెక్స్ట్ లింగ మార్పిడి కానీ చేసుకుంటే ఎవరైనా వాళ్ళని ట్రాన్స్జెండర్స్ లేదా ట్రాన్సెక్చువల్స్ అంటాం. నెక్స్ట్ ఇటువంటి వాటి మీద పెద్దగా క్లారిటీ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే బయటికి చెప్పని వాళ్ళని క్వీర్ అంటాం. యాక్చువల్లీ క్వీర్ అనేది ఒక సార్ట్ ఆఫ్ అఫెన్సివ్ వర్డ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నామంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో టు సేఫ్ గార్డ్ దేర్ రైట్స్ అనమాట. వీళ్ళకి స్పౌసల్ బెనిఫిట్స్ని కల్పించడానికి. స్పౌసల్ బెనిఫిట్స్ అంటే మీనింగ్ ఏంటంటే భాగస్వామ్యపు హక్కులు. సో దీన్ని సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎవరో ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకుందాం. ఆ సైంటిస్టు ఒక ల్యాబ్లో పరిశోధన చేస్తున్నాడు, లేదంటే హార్ట్ అటాక్ వచ్చో చనిపోయాడు అనుకుందాం. సో ఇమీడియట్లీ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో సైంటిస్ట్ యొక్క వైఫ్, అతనికి ఆవిడకి ఇన్సూరెన్స్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అది సైంటిస్ట్ ప్రమాదవశాత్తు చనిపోయాడు అనుకోండి, కొంచెం నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని కేసెస్లో ఈ సైంటిస్ట్ యొక్క జాబ్ని కూడా వైఫ్కి కానీ వాళ్ళ చిల్డ్రన్స్కి కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇదంతా కూడా ఆ సైంటిస్ట్ నార్మల్ రిలేషన్షిప్లో ఉంటే కనుక. ఇన్ కేస్ ఆ సైంటిస్ట్ ఒక గే అయ్యాడు అనుకుందాం, అంటే అతనికి స్త్రీ భాగస్వామి కాకుండా ఒక పురుష భాగస్వామి ఉన్నాడు అనుకుందాం. సో అప్పుడు ఈ బెనిఫిట్స్ అన్నీ ఆ పురుష భాగస్వామికి మనం అందించాం కదా. సో కానీ ఈ కొత్త పాలసీ ప్రకారం ఆ పురుష భాగస్వామికి కూడా ఈ బెనిఫిట్స్ అందించేలా చేయడం అనమాట దీని ఉద్దేశం. సో ఇదంతా మనకు కొంచెం వెటకారంగా ఫన్నీగా అనిపించవచ్చు, కాకపోతే ఇది చాలా సీరియస్ ఇష్యూ అనమాట. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామచంద్ర సైరస్. ఈ రామచంద్ర సైరస్ అన్న పర్సన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఈయన ఒక గే అనమాట. యాక్చువల్లీ ఇనీషియల్లీ ఏమీ ప్రాబ్లం లేదు, ఈయన టీచింగ్ చాలా బాగుండేది, ఈయన కొన్ని బుక్స్ రాశాడు, కొన్ని అవార్డ్స్ కూడా ఈయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఒకసారి వీళ్ళ స్టూడెంట్స్కి ఈయన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సో ఆ స్టూడెంట్స్ ఈయన్ని బాగా కొట్టేశారు. ఈ అలీగఢ్ యూనివర్సిటీ ఏదైతే ఉంది ముస్లిం యూనివర్సిటీని సస్పెండ్ చేసింది. సో ఈ రామచంద్ర సైరస్ ఏం చేశారంటే అలహాబాద్ హైకోర్టులో కేసు వేశాడు. ఏమనేసాడు, నేను ఇలా ఫలానా ముస్లిం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను, యాజ్ ఎ ప్రొఫెసర్ నా డ్యూటీస్ నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను, స్టూడెంట్స్కి లెసన్స్ కూడా బాగానే చెప్తున్నాను, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నాకు సర్టెన్ అవార్డ్స్ వచ్చాయి, నేను సర్టెన్ బుక్స్ పబ్లిష్ చేశాను, క్లాసెస్లో ఎప్పుడు మిస్బిహేవ్ చేసిన రికార్డు కూడా నాకు లేదు, నా పర్సనల్ సెక్సువల్ ఓరియంటేషన్ ఆధారంగా ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నన్ను సస్పెండ్ చేయడం లేదంటే నా విధుల్ని నిర్వర్తించకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని క్వశ్చన్ చేశాడు. సో కోర్టు ఈయన్నే సపోర్ట్ చేసింది. ఇమీడియట్లీ యూనివర్సిటీకి ఒక నోటీస్ ఇచ్చిందనమాట, మీరు ఆయన్ని తిరిగి విధుల్లోకి తీసుకోండి అని చెప్పి. ఓకే, సో ఈయన అపాయింట్మెంట్ ఆర్డర్ మళ్ళీ ఈయన చేతికి వచ్చే టైంకి ఈయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు, ఎందుకంటే చుట్టుపక్కల వల్ల వేధింపులు భరించలేక. సో ఇక్కడ మోరల్స్ పక్కన పెట్టిన టెక్నికల్గా ఈయన యొక్క ఉత్పాదకతని మన దేశం కోల్పోయినట్టే కదా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్టీఐపి 2020 పాలసీలో ఈ ఉమెన్ ఇంకా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ యొక్క రైట్స్ని కాపాడటానికి కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ని ఇవ్వడానికి ప్రొవిజన్స్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో దీని మీద క్వశ్చన్ అయితే కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది, అందుకే ఇంత ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. నెక్స్ట్ 8th చాప్టర్ దేని గురించి చెప్తుందంటే సైన్స్, కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఎంగేజ్మెంట్. మనం ఒప్పుకోకపోయినా సైన్స్కి సామాన్య ప్రజలకి మధ్య కొంచెం దూరం ఉంది. అంటే నార్మల్ పబ్లిక్ ఈ రీసెర్చ్ మీద, డెవలప్మెంట్ మీద, ఈ పరిశోధనల మీద, అచీవ్మెంట్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. మీరు రీసెంట్గా ఈ చంద్రయాన్ టైంలో కానీ లేదంటే అంతకుముందు మంగళయాన్ టైంలో కానీ టీవీ డిబేట్స్లో చాలా
క్రిటిసిజం చూసే ఉంటారు. అంటే కామన్ పబ్లిక్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కామన్ పబ్లిక్ చెప్తూ ఉంటారు, అదేదో వెల్ఫేర్ స్కీమ్స్కి కేటాయించవచ్చు కదా మనీ, పేదలకి ఫుడ్ పెట్టడానికి కేటాయించవచ్చు కదా, ఎందుకు ఇలా రాకెట్లేసుకు వేరే గ్రహాల మీదకి వెళ్తే మాకేం వస్తుంది అని చెప్పి. సో కామన్ పబ్లిక్ మెంటాలిటీ ఒక 99% ఈ విధంగానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వాళ్ళకి ఫ్యాక్ట్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్ సాధించడం ద్వారా మనం ఏ విధంగా దేశాభివృద్ధిని అచీవ్ చేయగలుగుతాం అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అనమాట. సో ఆ టార్గెట్ పెట్టుకునే ఈ చాప్టర్ని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే మన భారత రాజ్యాంగంలో కూడా దీనికి సంబంధించిన ఆర్టికల్ ఉంటుంది. మీలో ఎవరికైనా ఆర్టికల్ గురించి ఐడియా ఉంటే వీడియోని ఎక్కడితో పాస్ చేసి ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి ఆర్టికల్ నెంబర్ ఏంటి అనేది. దీని మీద కూడా మనం డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శాస్త్రీయ దృక్పథానికి సంబంధించి భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన ఆర్టికల్ ఏది అని అడగవచ్చు. ఏంటంటే ఆర్టికల్ 51 51A. 51A అంటే మనకి ఇమీడియట్లీ ఏం గుర్తుకు రావాలి? ఫండమెంటల్ డ్యూటీస్. తెలుగులో చెప్పాలంటే ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేసామంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేస్తాం. ఏ ఇయర్ యాడ్ చేసామంటే 1976లో యాడ్ చేస్తాం. ఓకే, సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ లేదా ప్రాథమిక విధుల్లో 51AH లేదా 51Aలో 8th పాయింట్ దేని గురించి చెప్తుందంటే ఈ సైంటిఫిక్ టెంపర్ గురించి చెప్తుంది. తెలుగులో చెప్పాలంటే శాస్త్రీయ దృక్పథం. అంటే ప్రతి ఇండియన్ సిటిజన్కి కూడా ఈ శాస్త్రీయ దృక్పథం లేదా సైంటిఫిక్ టెంపర్ అనేది ఉండాలి. అదేవిధంగా మానవతా దృక్పథం ఉండాలి. ఇతను జిజ్ఞాసని పెంచుకోవాలి, సంస్కరణల్ని ప్రోత్సహించాలని ఈ ఆర్టికల్ 51AH లేదా 51A8 అనేది చెప్తుంది. సో వీటిని అచీవ్ చేయడానికి పబ్లిక్ ఎంగేజ్మెంట్కి చర్యలు తీసుకోవాలని కూడా మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఏ చాప్టర్లో మెన్షన్ చేసాం దాన్ని అంటే 8th చాప్టర్లో సైన్స్, కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఎంగేజ్మెంట్. నెక్స్ట్ 9th చాప్టర్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జనరల్గా అనమాట. ఇంటర్నేషనల్ STI ఎంగేజ్మెంట్ అంటే ఈ రంగాల్లో మనం ప్రపంచవ్యాప్తంగా పోటీని తట్టుకోవాలంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఏంటంటే అవి మన దేశంలో ఇతర దేశాల్లో మన దేశంలో ఉన్నట్టు ఉండవు కదా కండిషన్స్. అక్కడ ప్రభుత్వాల రూల్స్, స్టాండర్డ్స్ వేరుగా ఉండొచ్చు, ఓనర్షిప్ ఇష్యూస్ రావచ్చు, మార్కెట్ యాక్సెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వీటన్నిటిని తట్టుకోవాలంటే ఒక స్పష్టమైన అజెండా ఉండాలి. సో దాన్ని రూపొందించుకోవాలని చెప్పి 9th చాప్టర్ చెప్తుంది మనకి. నెక్స్ట్ 10th చాప్టర్ వచ్చేసి STI గవర్నెన్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 10th చాప్టర్ ఏమో STI గవర్నెన్స్ గురించి చెప్తుంది, 11th చాప్టర్ STI పాలసీ గవర్నెన్స్ గురించి చెప్తుంది. సో ఇక్కడ STI గవర్నెన్స్ అనే చాప్టర్ దేని గురించి చెప్తుందంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో రాష్ట్రాల వివిధ శాఖల పూర్తి భాగస్వామ్యం ఉండట్లేదు. సో ఈ గవర్నెన్స్ మెకానిజం అనేది ఇంకా ఎఫిషియెంట్గా మారాల్సి ఉంటుంది, ఈ పరిపాలనా పరంగా చూసుకున్నా, ఆర్థిక పరంగా చూసుకున్నా. సో దీనికోసం ఏం చేయాలంటే మన గవర్నమెంట్లో వివిధ రాష్ట్రాలని, నెక్స్ట్ రాష్ట్రాల వివిధ శాఖల్ని మనం కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే అనుసంధానించాల్సి ఉంటుంది. సో ఈ పాలసీలో మనం టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే మంత్రిత్వ శాఖలన్నిటికీ ఒకదానితో ఒకటి ఇంటర్లింకింగ్ చేస్తాం. అదేవిధంగా రాష్ట్రాలన్నింటినీ ఒకదానితో ఒకటి ఇంటర్లింకింగ్ చేస్తాం. రాష్ట్రాలని, దేశాన్ని అంటే కేంద్రాన్ని కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింకింగ్ చేస్తాం. సో దీనివల్ల బెటర్ కోఆర్డినేషన్ ఉంటుంది. సో ఈ బెటర్ కోఆర్డినేషన్ వల్ల మనం ఈ టాపిక్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది. సో ఇది ఈ 10th టాపిక్ అనమాట, 10th చాప్టర్ చెప్పేది. నెక్స్ట్ 11th చాప్టర్ దేని గురించి చెప్తుందంటే STI పాలసీ గవర్నెన్స్ గురించి చెప్తుంది. పైనేమో రాష్ట్రాలు, శాఖల గురించి మాట్లాడుకున్నాము, ఇక్కడ పాలసీల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక పాలసీ సక్సెస్ అయిందా లేదా అని మనం ఎలా చెప్పగలం అంటే మనకు వచ్చే ఎండ్ రిజల్ట్ ఆధారంగా చెప్పగలం. సో ప్రతి స్టేజ్లోనూ కూడా ఫీడ్బ్యాక్ని చెక్ చేయడం ద్వారా ఈ ఎండ్ రిజల్ట్ అనేది ఇంకా ఎఫిషియెంట్గా వచ్చేలా మనం చేసుకోవచ్చు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే STI పాలసీని గవర్న్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే STI పాలసీ ఇన్స్టిట్యూట్ అంటాం. ఈ STI పాలసీ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే నేషనల్, సబ్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్లో రీసెర్చెస్ కండక్ట్ చేసి ఆ సోర్సెస్ నుంచి అడ్వైసెస్ తీసుకొని
వాటిని మనకి ఇన్పుట్గా ఇస్తుంది అనమాట. సో సింపుల్గా ఎస్టే పాలసీ ఇన్స్టిట్యూట్ అనేది ఏంటంటే ఇది ఒక అడ్వైజ్ బాడీ. సో ఈ అడ్వైజ్ బాడీ అంటే నథింగ్ బట్ సలహా సంఘం అని చెప్పుకోవచ్చు. ఈ సలహా సంఘం ఎప్పుడైతే బలంగా పనిచేస్తుందో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్కి వెళ్ళేది ఇన్పుట్స్ తీసుకొచ్చి మనకి ప్రొవైడ్ చేస్తుందో, సో ఆబ్వియస్లీ ఈ అడ్వైస్ని బేస్ చేసుకుని మనం డిజైన్ చేసే పాలసీ కూడా అత్యంత బలంగా తయారవుతుందని ఈ 11th చాప్టర్ చెప్తుంది. ఓకే, సో ఇక్కడతోటి ఎస్టీఐపిలో ఉన్న ఎస్టీఐపి 2020లో ఉన్న 11 ఇంపార్టెంట్ చాప్టర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్. రీసెంట్గా దీనికి సంబంధించిన బిల్ని 25th నవంబర్ 2024న పాస్ చేయడం జరిగింది. సో అసలు ఏంటి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ అంటే ఇది కూడా మన ఓటీటీ సబ్స్క్రిప్షన్ లాంటిది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక ఓటీటీలో ఒక మూవీ చూడాలనిపించింది అనుకోండి, సో ఆ ఓటీటీ సబ్స్క్రిప్షన్ మీకు ఉంటే ఓకే, లేదంటే మీరు కొంచెం ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే ఆ సబ్స్క్రిప్షన్ నాకు ఉంటే నేను ఆ మూవీ చూసేవాడిని కదా అని చెప్పి. సో ఇదే ఒక రీసెర్చ్ స్కాలర్ ఉన్నాడు అనుకుందాం, వాడు ఫేషియల్ రికగ్నిషన్ మీద ఒక రీసెర్చ్ ఏదో చేస్తున్నాడు అనుకుందాం. సో ఈ రీసెర్చ్కి సంబంధించి దుబాయ్లోనో లేదంటే కాలిఫోర్నియాలోనో ఒక ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ రీసెర్చ్ చేసింది, ఒక పేపర్ను కూడా సబ్మిట్ చేసింది, పబ్లిష్ చేసింది అని చెప్పి వీడికి తెలిసింది అనుకుంది. సో అప్పుడు వీడేంటి ఆ పేపర్ కోసం ట్రై చేస్తాడు, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఏదో రకంగా యూజ్ అవ్వచ్చు అని చెప్పి. కానీ యూజువల్లీ ఇటువంటి ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ రీసెర్చ్ పేపర్స్కి సబ్స్క్రిప్షన్ ఫీ అని పెడతాయి అనమాట. అంటే కొంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది డాలర్లో. కాకపోతే ఈ మిడిల్ క్లాస్ రీసెర్చ్ స్కాలర్కి అంత స్తోమత ఉండకపోవచ్చు. అదే మన గవర్నమెంటు ఈ సబ్స్క్రిప్షన్ ఫీని గవర్నమెంటే పే చేసింది అనుకోండి, సో ఈ రీసోర్సెస్ అనేవి వీడికి ఫ్రీగా అవైలబిలిటీ ఉంటాయి. సో వాటిని ఉపయోగించుకుని వీడేం చేస్తాడు, పరిశోధనల్ని ఇంకా ఇంప్రూవైజ్ చేస్తాడు. సో దట్ దీని వల్ల ఫ్యూచర్లో మన దేశానికి ఆర్థిక వ్యవస్థకి చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. ఓకే, సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది. సో ఈ ఓఎన్ఓఎస్ లేదా వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే వన్ స్టాప్ డిజిటల్ లైబ్రరీ విత్ ఇన్స్టిట్యూషనల్ యాక్సెస్ టు గ్లోబల్ రీసెర్చ్ ఇన్ వేరియస్ అకాడమిక్ డిసిప్లిన్స్. ఓకే, సో అంటే ఒక వన్ స్టాప్ డిజిటల్ లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. అంటే ఇలా రకరకాల సోర్సెస్ ద్వారా గ్యాదర్ చేసిన ఈ డాక్యుమెంట్స్, రీసెర్చ్ పేపర్స్ అయితే ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒకే చోట కేంద్రీకృతం చేస్తాం అనమాట. అంటే ఏదో ఒక సింగిల్ వెబ్సైట్ని వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో వెబ్సైట్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తాయంటే ఇన్స్టిట్యూషనల్ యాక్సెస్. దేనికి సంబంధించిన యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తాయి అంటే గ్లోబల్ రీసెర్చ్కి సంబంధించిన యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఏముంటుంది గ్లోబల్ రీసెర్చ్లో అంటే వేరియస్ అకాడమిక్ డిసిప్లిన్స్, అంటే రకరకాల శాఖలకు సంబంధించి రకరకాల సబ్జెక్ట్స్కి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, సో ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది మొత్తం 3 స్టేజ్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇనీషియల్ స్టేజ్లో ఈ యాక్సెస్ అనేది ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కొన్ని పెద్ద పెద్ద తోపు ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, సో వాటిలో చదివే స్టూడెంట్స్కి లేదంటే అక్కడ పరిశోధనలు చేసే వాళ్ళకి లేదంటే ఇలాంటి పరిశోధించే సంస్థలకి ఫస్ట్ స్టేజ్లో యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ స్టేజ్లో మొత్తం మిగతా ఉన్నత విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో మనలాంటి వాళ్ళకి అంటే దేశవ్యాప్తంగా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్, దీనికి సంబంధించి బడ్జెటరీ అలొకేషన్ ఎంత అంటే 6,000 కోట్లు. ఈ 6,000 కోట్లు సింగిల్ టైం కాకుండా మొత్తం 3 స్టేజెస్లో 2025, 26, 27 బడ్జెట్లు, ఈ 3 బడ్జెట్లోనూ కలిపి కేటాయించిన మొత్తం 6,000 కోట్లు అనమాట. నెక్స్ట్ ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే 1 జనవరి 2025 నుంచి అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ దీని బెనిఫిషరీస్ అంటే ఎంతమంది దీనివల్ల బెనిఫిట్ పొందుతారంటే 6,300 ఉన్నత విద్యా సంస్థలు, వీటి మీద డిపెండ్ అయిన 1.8 కోట్ల మంది స్టూడెంట్స్ మాత్రమే కాదు, స్టూడెంట్స్ ఉంటారు. ఈ స్టూడెంట్స్తో పాటు పరిశోధకులు రీసెర్చర్స్ ఉంటారు. నెక్స్ట్ ఈ స్టూడెంట్స్కి టీచ్ చేయడానికి టీచర్స్ కూడా వీటి మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంది కదా, సో ఇక్కడ టీచర్స్ కూడా. సో 1.8 కోట్ల మంది టీచర్స్, స్టూడెంట్స్, పరిశోధకులు. ఓకే, సో వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరుగుతుంది దీనివల్ల.
నెక్స్ట్ ఈ పోర్టల్ని కోఆర్డినేట్ చేసే సంస్థ ఏదని అడగచ్చు. ఆ సంస్థ పేరు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్. ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫర్మేషన్, ఎల్ఐబి అంటే లైబ్రరీ, ఎన్ఈటి అంటే నెట్వర్క్, ఇన్ఫ్లిబ్నెట్. సో ఇది ఎస్టీఐపి 2020కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. సో దీని మీద మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.